రాముడుపాలెం వెంకటేశ్వరపురం గిరిజన కాలనీలో గిరిజన నేత ఎందేటి సురేంద్ర ఆధ్వర్యంలో గిరిజనులకు ఉచిత గ్యాస్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బట్టెపట్టి నరేందర్ రెడ్డి హాజరై లబ్దిదారులకు గ్యాస్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డికి వెంకటేశ్వరపురం కాలనీ వాసులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎందేటి సురేంద్రను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న భాషా భారత్ గ్యాస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వెంకటేశ్వర్లు, మన్యం బుజ్జమ్మ, మేనాటి ధనుంజయ, ఏలూరు చెంచయ్య మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వరం కాలనీ అనే బదులు మన వెంకటేశ్వరం కాలనీ అనుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో నేను చిన్న వయసు 2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు పూర్తిగా వెనక నిలబడి అండగా నిలబడినటువంటి ఎవరన్నా ఉన్నారు అంటే మొదటగా నాకు గుర్తొచ్చేది మన వెంకటేశ్వరం కాలనీ. ఆ రోజు వెంకటేశ్వరం కాలనీ లేకపోతే నేను సర్పంచ్గా నేను నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేవాళ్ళు కాదు. మీ యొక్క అన్నదండలతో ఆ రోజు రాముడుపాలెం సర్పంచ్లను ఇద్దరిని గెలిపించుకున్నాం. వెంకటరమణని కావచ్చు, గాదుసేనని కావచ్చు, ఆ రోజు బుజ్జమ్మ, శ్యామలమ్మ కూడా ఇద్దరు కూడా మనకి వార్డు మెంబర్లు చాలా నా కోసం చాలా శ్రమించి పనిచేశారు. మీ యొక్క మేలుని ఇప్పుడు కూడా మర్చిపోను. దాంట్లో భాగంగానే ఈ కాలనీని ఇప్పుడు కూడా నా కాలనీగా భావించి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీ 2004లో ఈ కాలనీని చూస్తే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు దాని గురించి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే దీని గురించి ఏం తెలియదు. ఈ కాలనీలో ఉండకూడదు, వెళ్ళిపోవాలా, మేము అసలు ఉండము అనే పరిస్థితిలో ఉన్న కాలనీకి ఈరోజు ఈ కాలనీకి మేము వచ్చి ఉండాలనే పరిస్థితి తీసుకొచ్చాము ఈ కాలనీలో. ఎందుకంటే మొత్తం అన్ని గుడిసెలే, మంచి సౌకర్యం ఉండేది లేదు. వర్షం పడితే వీళ్ళ పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉండేది. నీళ్లు మొత్తం ఇంట్లో కారుతూ ఉండేది. దాన్ని చూసి ఈ కాలనీలో మొత్తం ఇల్లులు ఎన్ని ఉంటే అన్ని కట్టిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఒక సంస్థను తీసుకొచ్చాం. ఆ సంస్థ ద్వారా ఇల్లు కట్టించినాం. అలాగే ఇంట్లో ముందు పంచ కూడా వేసినాం. మీటర్లు ఫ్రీగా ఇచ్చాం. కాలనీలో డౌన్ ఉంటే ఆ డౌన్ అన్ని కూడా మట్టి పుడిచినాం. నీళ్లు ముఖ్యంగా నేనున్న సమయంలో వరకు, నేనున్న రోజుల వరకు నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా నీళ్లు కాలనీకి ప్రతి ఇంటికి వచ్చేలా చేశాం. అలాగే చిన్న ట్యాంకీ కూడా ఒకటి ఏర్పాటు చేసాం. అప్పట్లో చర్చి కట్టించినాం. తర్వాత చాలా రోజులుగా ఈ గుడిని పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఇప్పుడు గుడి పూర్తయింది. ఈ యొక్క మార్చి 14వ తేదీనే ఈ గుడిని కూడా మనం ప్రతిష్ఠ చేస్తాం. ఈ యొక్క కార్యక్రమం తర్వాత మీతో దాని గురించి మాట్లాడతాను. ఎన్నో కార్యక్రమాలు ఈ కాలనీకి చేశాం. కానీ అప్పుడున్న వాళ్ళలో ఉన్న ప్రేమ కొత్తగా వచ్చిన వాళ్ళలో కొంత మన విషయం మన గురించి తెలియదు కాబట్టి వాళ్ళు కొంత అర్థం చేసుకునేదానికి సమయం పడుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు నా మీద ప్రేమ చూపించినా, ప్రేమ చూపిపోయినా నేనైతే ఈ కాలనీ అయితే వదిలే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా ఆదుకుంటాం. ఆదుకునే భాగంలో మన సురేంద్ర కావచ్చు, ధనంజయ్ కావచ్చు, సమస్య వచ్చినా మీరు వాళ్ళు తెలియజేస్తే ఆ సమస్యను నాకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మన ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా పక్కన పారేయండి, ప్రభుత్వాలతో పనిలే. నేనైతే మీ కాలనీకి నా యొక్క సొంత నిధులతోనే ఎన్నో కార్యక్రమాలు చేశాను. అదేవిధంగా నేను నా శక్తి మేరకు ఏదైనా చేయదలుచుకుని ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నర్సాపురం మన సురేంద్ర గారికి, అలాగే ధనంజయ్ గారికి, చంద్ర గారికి, అలాగనే పేరు పేరున నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో సురేంద్ర చూపించినటువంటి చొరవ అంతా ఇంత కాదని. ఎందుకంటే మీరు పోయి అప్లై చేసుకొని మీరు తిరిగి తెచ్చుకోవడం అనేది అది వీలు కాదు. ఎందుకంటే ఉదయం లేస్తే మీరు పనులు పోతూ ఉంటారు. కానీ కొంత విషయం కూడా మీకు తెలియదు, ఎక్కడ అప్లై చేయాలా, ఎలా అప్లై చేస్తే ఎలా మనకి గ్యాసు మనకి ఇంటికి ఉచితంగా వస్తుందని కూడా మీకు అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు దాదాపు 20 గ్యాసులు ఉచితంగా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. నర్సాపురం,
మన గంగపట్నం, ఇలా మన రావులపాలెం, వెంకటేశ్వరం. ఇంకా కూడా నేను ఇప్పుడే సురేంద్ర చెప్పిన, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని కూడా ఈసారి నెక్స్ట్ కార్యక్రమంలో వాళ్ళకు కూడా ఉచితంగా గ్యాస్ ఇవ్వాల్సిందిగా సురేంద్ర అని చెప్పాను. సురేంద్ర కూడా అన్న తప్పకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక లిస్ట్ అవుట్ చేసి ఇంకా ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి కూడా తప్పకుండా నేను నా యొక్క ఇదే విధంగా ఎలా తిరిగి నేను పనిచేశాను అలా తిరిగి నేను తీసుకొచ్చి పంపిణీ కార్యక్రమం చేస్తానని కూడా చెప్పినాడు. ఆయనకి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మిమ్మల్ని మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ, ఈ యొక్క గ్యాస్, భారత్ గ్యాస్ మన ఇంతియాజ్ గారికి ఈ యొక్క ఎస్టీస్కి పంపిణీ కార్యక్రమంలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ నా యొక్క ఇంతియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నా మిత్రుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వెనకుండి మరింత అందరికి కూడా ఆయన ద్వారా ఈ గ్యాస్ పంపిణీ చేయాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.